గెలుస్తాము అనే ధీమాతో 22 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ కొన్నారు. ఇంతలో ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించారు. రాష్ట్రానికి తీసుకొస్తే ప్రజలు భగ్గుమంటారని గ్రహించి వెహికల్స్ ని దాచిపెట్టారు. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయినా 22 ల్యాండ్ క్రూజర్లు కొన్న విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ ఓ అధికారి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఆ వెహికల్స్ విషయంలో బీఆర్ఎస్ నాయకుల బండారం కాస్త బయటపడింది. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్నీ విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పబెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. విన్నారుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు. ఇంతకీ ఆ 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో ఎక్కడ దాచిపెట్టారు? ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సంబంధించి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వీరన్నగూడెంలో ప్రస్తుతం ఏదైతే మిల్లర్ ట్రీలో ఉన్నామో ఇక్కడ కేసీఆర్ తయారు చేయించిన వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించి వాహనాలు ఇక్కడ తయారయ్యనేది నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఒక్కసారిగా ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి అప్పుల ఊబికిలో కొట్టుమిట్లాడుతున్న నేపథ్యంలో దాదాపుగా 66 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు కేటాయించి మరి ఈ వాహనాలను తయారు చేయించిన దానికి కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ విజువల్స్తో ఈ లోపలికి సంబంధించి మాత్రం మీడియాకి ఎలవలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడే ఈ వాహనాలు గత జూలైలో 22 వాహనాలు ఇక్కడికి వచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత 2-3 నెలల పాటు అంటే అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఇక్కడ వాటికి సంబంధించిన తయారీ జరిగినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో ఇప్పటికీ కొన్ని వాహనాలు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 5-6కు సంబంధించిన వాహనాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కొన్ని వాహనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 5-6 వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ లోపల ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మిగిలిన వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మిగిలిన వాహనాలకు సంబంధించి కూడా ఇంకా లోపల ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన వారు మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కానీ ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ అంశం మాత్రం ఇప్పుడు పెను సంచలనంగా మారిపోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఏమాత్రం కూడా వనరులు లేని రాష్ట్రం, కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమవుతున్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొంతకాలంగా చూసుకుంటే వాహనాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ తయారు చేయించినట్లు కూడా అనేక సందర్భాల్లో కూడా చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో మీడియాకు వస్తుంటే సెక్యూరిటీ గార్డు కూడా తాళాలు వేసుకుంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. లోపలికి వచ్చి మరీ వాహనాలు తెస్తాం. ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ 18 ల్యాండ్ క్రూజర్ల వాహనాలు సిద్ధం చేసినట్లు కూడా తెలిసింది. అయితే ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించడం సంచలనంగా మారిపోయింది. 3వ సారి అధికారంలోకి వస్తానే ఒకే ఒక భ్రమతో ఆయన తన వాహనాలను ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశానికి సంబంధించి అలాగే ప్రధానంగా చాలా అన్ని సంబంధించి సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే న్యాయ వాళ్ళకి సంబంధించి కానీ ఇక్కడ కూడా వాహనాలు తయారు చేసే అంటే బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి అన్నింటిని కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈ వాహనాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. సో ఈ వాహనాలకు సంబంధించి ఇక్కడే పూర్తి స్థాయిలో తయారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొదటగా హైదరాబాద్ నుంచి గన్నవరానికి
కార్గో ఫ్లైట్లో దాదాపుగా 10 కార్లను కూడా ఆ తర్వాత మరొక 18 కార్లను కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా ఈ వాహనాలకు సంబంధించి ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది, లోపల ఎన్ని వాహనాలు ఉన్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి మాత్రం ఎవరు కూడా స్పష్టమైన సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఒక్కసారిగా సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని మీడియా సాక్షిగా వెల్లడించడంతో ఒక్కసారిగా ఇది పెను సంచలనంగా మారిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో లోపలికి సంబంధించి కొన్ని మన విజువల్స్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే లోపల మెటీరియల్కి సంబంధించి తయారవుతుంది, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన అన్నిటిని కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తారు. దేశ సెక్యూరిటీకి సంబంధించి కానీ, నేవీకి సంబంధించి కానీ తదితర వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తున్నట్లు కూడా, అంటే ఇక్కడ వాటికి సంబంధించి కొత్తగా కార్లు కొనుగోలు చేసిన తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అలాగే ఇన్నర్ ఫిట్టింగ్స్తో పాటు బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించిన అన్నిటిని కూడా ఇక్కడి నుంచి మాత్రమే తయారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కొనుక్కున్న వెహికల్స్ అన్నిట్లు కూడా ఇక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మొత్తం కూడా ఇక్కడే మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇక్కడే తయారై లోపల కూడా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎవరు కూడా సెక్యూరిటీకి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వారికి సంబంధించి కానీ లోపలికి వెళ్ళేందుకు కానీ లేకపోతే లోపల అనుమతి కూడా మనకి ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇక్కడ గతంలో కూడా అంటే 2002 గెలిచినప్పుడు కూడా 2018, 2020 మధ్యలో ఒకసారి ఇక్కడికి ఆయన కొన్ని వాహనాలను కూడా పంపించినట్లు తెలిసింది. తిరిగి మళ్ళీ వాహనాలని తాజాగా ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తామని ఒకే ఒక సాకుతో కూడా ఆయన మళ్ళీ ఇక్కడ 66 కోట్ల రూపాయలతో సంబంధించి కూడా వాహనాలని కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. కొనుగోలు చేసి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ కోసం తయారు చేశారు. అంటే 1 కాదు 2 కాదు దాదాపుగా 22 వాహనాలని ఆయన తీసుకొచ్చి ఇక్కడ చేయించడం కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు సంబంధించిన వాహనాలు అసలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరి పోద్బలంతో ఎవరి సూచనలతో ఇక్కడికి వచ్చాయనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా కూడా మిగిలిపోతుంది. సో ఏదైతే మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే త్రివేణి కంపెనీకి సంబంధించి తయారవుతున్న ఇక్కడ త్రివేణి బిల్డర్ కంపెనీ అని ఉంది, అందులో కూడా తయారవుతున్నాయి. మొత్తం 22 ల్యాండ్ క్రూజర్ల వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం చూసుకుంటే గతంలో 2 సార్లు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కూడా గతంలో ఇది మిత్రా కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేసేవారు. తాజాగా దీన్ని త్రిహాణి వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన దాని నేపథ్యంలో కూడా స్పష్టంగా 22 క్రూజర్ వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు దాదాపుగా ఏదైతే చెప్తున్నారో దాదాపుగా 22 వాహనాలకు సంబంధించి ఆయన గత జూలైలో ఇక్కడికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు అలాగే ఇన్నర్ ఫిట్టింగ్స్ చేసి మొత్తానికి సంబంధించి తయారు చేసిన తర్వాత ఒక 10 నుంచి 12, 13 వాహనాలు ఇప్పటికే బయటికి వెళ్ళినట్లు కూడా ఇక్కడ ఉన్నవారు మనకైతే చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఎవరు కూడా చెప్పడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం లోపల మరొక 4 నుంచి 6 వాహనాలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మిగిలిన వాహనాలు ఎప్పుడు తరలి వెళ్ళాయి, ఎవరి నేతృత్వంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి వాహనాలు వెళ్ళాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి వాహనాలు పోవడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటి, ఆ వాహనాలు ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకురామని తీసుకెళ్లారు అనే దానికి సంబంధించి కూడా దీనిపై తెలంగాణ సర్కార్ దర్యాప్తు చేస్తుందని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో త్రిహాణి మిల్లర్కి సంబంధించి కూడా ఇక్కడ 22 వాహనాలకు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇక్కడి నుంచి రీమోడల్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.